ఎంతసేపు అయింది ఇంకా రాలేదు. ఎక్కడున్నాడబ్బా? రే ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? రే భగత్, పుట్టింది పెరిగింది చూసింది చేసిన దానికంటే మన తర్వాత ఏం మిగిలిందనేదరా ముఖ్యం. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి మాయ మాటలు చెప్పాలరా అయ్యగారు. నమస్కారం. యువత అధ్యక్ష పదవికి మన జిల్లా కార్యదర్శి 5 పేర్లు సిఫారసు చేశాడు. యువజన విభాగం అధ్యక్ష పదవి సామాన్యమైంది కాదు. పార్టీ భవిష్యత్తే అతని చేతిలో ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు గత ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పటికీ అతని వార్డులో మామూలు కంటే 5,000 ఓట్లు ఎక్కువ తెచ్చినవాడు, నేను పేరు పెట్టిన పిల్లాడు యోగి. ఇక మీదట అతనే యువజన విభాగానికి అధ్యక్షుడు. పార్టీ కార్యకర్తలు, పార్టీకి చెందిన అందరూ పార్టీ కార్యక్రమాల్లో అతనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అడుక్కొనుంటే నేనే ముష్టేసేవాడిని కదరా, రౌడీల్ని పంపియాలా? యోగి పవర్ రా. ఏమా ఇవాళ సాంబారేనా? చికెన్ మటన్ లాంటివేం చేయవా? ఏరా, వాడింట్లో భోంచేసేది ఒక్క పూటే, అందుకే వాడికి ఇష్టమైంది చేశాను. ఉన్నదే 2, ఒక్కొరికి ఒక్కో రకం చేసి పెట్టగలనా? ఉండ్రా, నీకు వేస్తాను. మన బాడీకి సాంబార్ సరిపోదంటరా? రాళ్ళు కొట్టడానికి వెళ్తున్నావా? కాలేజ్కి వెళ్ళేది. మూసుకొని తినరా. నువ్వు మన నాన్నలాగా సాధారణ కార్యకర్తగా జీవితం గడిపేస్తావు అనుకున్నాను. పర్లేదు, కంగ్రాట్స్. నా గొప్ప ఏంటో అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. ఏం ఊరంతా మైక్లో మాట్లాడుతున్నావుగా, అమ్మతో మాట్లాడడానికి ఏంటి? మా మధ్య మాటలు లేవని నీకు తెలీదా? మాట్లాడకుండా ఉంటేనే అమ్మ నిన్ను తెగ పట్టించుకుంటుంది, నీకు నచ్చినవన్నీ చేసి పెడుతుంది. ఇక మాట్లాడితేనా? రే చెప్పరా. అయ్యగారు, నేను ప్రొఫెసర్ని, బ్రోకర్ని కాదు. చదువుకున్న పొగరు. రే భగత్, నువ్వు చెప్పరా. ఇప్పుడే పోస్టర్ చింపేసింది. నేనేం చెప్పను? నీకు చదువుకోని పొగరా? చెప్పరా అంటే. అమ్మా, యోగికి యూత్ లీడర్ పదవి ఇచ్చారమ్మా. ఇస్తే దాంతో నగా నట్రా వస్తుందా? బోల్డ్ నట్టు కూడా రాదమ్మా. రాజకీయాల్లో పాలిటిక్స్ చేస్తూ కాస్త కూస్తో కమిషన్ వస్తుంది, కానీ యోగి కదా అది కూడా రాదు. తెలుసు. మూసుకొని తినరా. ఏంటి మూసుకొని తినేది? అసలు దోశ వేస్తే కదా. వీళ్ళలాగా వీళ్ళబ్బలాగా నిజాయితీగా ఉండేవాళ్ళు రాజకీయాలు పైకి రాలేరు. వెళ్ళి రైస్ మిల్ మంగరాజన్నని కలవమను. నేను ఆయనతో మాట్లాడాను. 10,000 రూపాయలు జీతం ఇచ్చి లెక్కలు రాయడానికి పెట్టుకుంటా. ఆ మంగరాజ్ వాళ్ళ అబ్బాయి ఉద్యోగం కోసం మన దగ్గరికి వచ్చాడని చెప్పు. ఈ ఎదవ పోసు 4 గీసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. జీతం పని పట ఉంటేనే ఎవరైనా పిల్లనిచ్చేది. వీళ్ళ అబ్బేమో పెళ్ళాం బిడ్డల బాధ్యతల్ని పట్టించుకోకుండా నిప్పంటించుకున్నాడు. ఇప్పుడు వీడు అదే పద్ధతిలో వెళ్తున్నాడు. వీడికి ఏమైనా అవుతుందేమోనని చూడన్నా, నువ్వే బాగా చూడు. ఏ గుడ్డు పెద్దది? నేను పెట్టిన నా గుడ్డే కదా? అవునమ్మా. ఏంటి నాటుకోడి ఇంత పెద్ద గుడ్డెలా పెట్టిందా అని సందేహిస్తున్నావా? సందేహమే. ఇలాంటి గుడ్డు పెట్టే నాటుకోడి బతికిలేదు. ఓయ్, నేను నిన్నడిగానా? నేను దానికి ఎక్కువ మేత పెట్టడానికి నా ఫుడ్ నే త్యాగం చేశానన్నా. అవునవును, చూస్తేనే తెలుస్తోంది. వీడిచ్చేదానికన్నా 50 పైసలు తక్కువకిస్తా. అయితే సరే, 20 ట్రేలు. కొత్తగా వచ్చిన అమ్మాయిని నమ్మి మన అనుబంధాన్ని చెడగొట్టుకోకు. ఎందుకంటే ఆ గుడ్డును చూస్తే ఒరిజినల్ నాటుకోడి గుడ్లా అనిపించట్లేదు. ఓయ్, దేని బట్టలో చెప్తున్నావు? దమ్ముందా ఒక్కో గుడ్డు పగలగొట్టి చూడడానికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చూద్దామా? అమ్మమ్మా, ఎందుకమ్మా ఉదయాన్నే కొట్టి ముందర అనవసరంగా గొడవ? నువ్వేయమ్మా. రే నువ్వు పోరా. అమ్మాయిని చూస్తే చొంగ కార్చుకుంటావు. నువ్వు నీ అబ్బా ఒకే మర్యాదరా. నీకు మర్యాద ఏంట్రా? రే, అమ్మాయి నీకు గుడ్లు అమ్మట్లేదురా, నీ వ్యాపారానికి గుణం పెట్టింది. మాకు బాగా తెలుసులే. నువ్వు పట్రామా, నువ్వు పట్రా. గుడ్లు ఎంత తాజాగా ఉన్నాయో. ఈ గుడ్డు నీకు ఫ్రీ రే, నీకు అసలు బుద్ధి లేదురా. అయ్యయ్యో, దీన్ని నమ్మి వారం వ్యాపారం మటాష్ అయిందే. ఏంటి తమ్ముడు, మీ నాన్న టైం నుంచి వ్యాపారం చేస్తున్నావు, దీనికి కోపగించుకుంటే ఎలా? అది ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు లోడ్ తీసుకురారా.